ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో అతిపెద్ద అనౌన్స్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్. కొత్త ఆదాయ పన్ను ప్రతిపాదనల ప్రకారం న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజీమ్లో ఉంటే ఏడాదికి 12 లక్షల ఇన్కమ్ 12 lakh ఇన్కమ్ పర్ ఇయర్ ఉన్న జీరో ట్యాక్స్ ఉంటుంది. అంటే నెలకు ₹1,00,000 ఆదాయం ఉన్న ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇక సాలరీడ్ పీపుల్కి అయితే ఇది 12,75,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే సాలరీడ్ పీపుల్కు 75,000 రూపీస్ స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. అయితే ఇది కేవలం న్యూ ట్యాక్స్ రెజీమ్ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఎట్ ప్రజెంట్ న్యూ ట్యాక్స్ రెజీమ్లో 7 lakh వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే సాలరీడ్ వాళ్ళకైతే 7.75 lakh 7,75,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. దీన్ని మ్యాసివ్గా 12 lakh పెంచారు, అంటే 5 లక్షల వరకు పెంచారు. ఇది న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఉన్న వారికే వర్తిస్తుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు తెలుసు. ఓల్డ్ రెజీమ్, న్యూ రెజీమ్ అని ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం ఆప్ట్ చేసుకోవచ్చు ఇండివిజువల్స్ అయితే. సో మనం ఏ రెజీమ్ అయినా కోరుకోవచ్చు. తేడా ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఉదాహరణకు మీరు LIC ప్రీమియం తీసుకుంటే ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇలాంటి ఎగ్జంప్షన్స్ ఏవి న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఉండవు. ఇప్పుడు దాదాపు 72% ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ పేస్ న్యూ ట్యాక్స్ రెజీమ్లోకి మారారు. సో ఇంకా దీన్ని 100% చేసి ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ని క్లోజ్ చేయాలన్నది ప్రభుత్వ విధానం.